విజయ్, ఐఎమ్ సారీ రాధిక. దట్స్ ఆల్ రైట్. ఇందులో ఆనందం ఉందని, ఇది లోకాతీతమైన ఆనందం అని చాలా మందికి తెలీదు. నేనేదో ఏడుస్తున్నాను అనుకుంటున్నారు. అదే అదే నాకు నచ్చదు. అందుకే నా రతి గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అందరికీ దూరంగా ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉంటాను. మెడాస్గఢ్, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాకు ఇక్కడ కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది. హలో మెడ్రాస్ గర్ల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చదువుకుంటున్నారా? ఐఎమ్ సారీ. చదువుకోండి. నో, దట్స్ ఆల్ రైట్. ఏమిటి ఇలా వచ్చారు? ఏం తోచడం లేదు, పైగా నిద్ర కూడా రావటం లేదు. కాసేపు ప్యాక్ ఆడుకుందామని. మీకు ప్యాక్ ఆడవచ్చునా? ప్యాకాట నాకు రాదు. వచ్చేదే ఉంది, నేను నేర్పుతాగా. లేదు మిస్టర్ విజయ్, నాకు నిజంగా ప్యాకాట్ రాదు. ఐ డోంట్ నో కార్డ్స్. రియల్లీ ఐ డోంట్ నో టు ప్లే కార్డ్స్. నో విజయ్, ఐ డోంట్ నో హార్స్ రైడింగ్. నా గుర్రాన్ని చూస్తేనే భయం. నాన్ సెన్స్. భయం లేదు, గీయం లేదు. ఇదేం పులా సింహ భయపడటానికి? దీని మీద ఎక్కి స్టైల్ గా కూర్చో, కళ్ళెం పట్టుకో. నువ్వేం పరిగెత్తక్కలా, గుర్రమే పరిగెడుతుంది. కమాన్ ప్లీజ్ విజయ్, ఐ డోంట్ నో హార్స్ రైడింగ్. నీకు తెలియకపోయినా గుర్రానికి బాగా తెలుసు. కమాన్. వద్దు విజయ్, వద్దు. నథింగ్ డూయింగ్. తెలియని నేర్చుకోవాలి. కమాన్ విజయ్ ప్లీజ్, వద్దు విజయ్. Nothing నా doing. మాట విను. Come on, hold tight. ప్లీజ్ విజయ్. గుర్రం గ్యాలప్ తీస్తే ఏం చేయాలి విజయ్? కళ్ళెం టైట్ గా పట్టి లాగావంటే గుర్రం అదే అవుతుంది. ఓకే, బీ బర్డ్ మై డార్లింగ్. కమాన్ కమాన్. That's it. విజయ్, విజయ్ పట్టుకో. పట్టుకో విజయ్. నా భయంగా ఉంది. ఓ మై గాడ్, నాకే భయం వేస్తుంది. మారిపోయావన్నమాట. అంటే నీకు హార్స్ రైడింగ్? ఐ నో హార్స్ రైడింగ్ వెరీ వెల్. అయితే నువ్వు కావాలని భయపెట్టావన్నమాట. ఏడవక అబ్బాయి, నీకు చాక్లెట్ కొని పెడతానుగా. You naughty. పూలు సంవత్సరానికి ఒక్కసారే పూస్తాయి, వాడిపోతాయి, కానీ వాటి రంగులు మాత్రం మారవు. అలాగే ప్రేమ కూడా. అది ఆదివారం. విజయ్, ఐ డోంట్ నో కార్ డ్రైవింగ్, కానీ నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ఓకే? ఆ భగవంతుడే నేను కాపాడాలి. ప్రొసీడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ గేర్. పోనీ స్లో. ఏయ్, లెఫ్ట్. పర్వాలేదే, నేను నడిపినా కార్ నడుస్తుంది. నువ్వు ఒక్కసారి దిగు విజయ్, నేనే డ్రైవ్ చేస్తాను. ఏమిటి అప్పుడు అందరూ వచ్చావా? కారుకి ఏమైనా పర్వాలేదు, నీకేమైనా అయిందో? యూ డోంట్ వరీ, ఇన్స్టాల్ చేసుకున్నాను కానీ ప్లీజ్ గెట్ డౌన్. నీ పట్టుదల నీదే. సరే చూడు, ఒక కండిషన్. స్పీడ్ 30 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా, స్పీడ్ ఎక్కువ వెళ్ళకు. స్లో స్లో. Rati, slow! Rati, slow! Get off this! Stop it! Stop it! Rati! Slow! Slow, Rati! Stop it! Stop it! Stop it, I say! Rati! Rati! Slow, slow! ఏమిటి తమాషా అనుకున్నావా? తమాషానే, నాకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు. ఐ నో కార్ డ్రైవింగ్ వెరీ వెల్. వాట్? తెలిసి నన్ను నడిపించావు అనమాట. ఏడిపించానా? అయ్యో పాపం. ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, ఏడుపు నీ కళ్ళు నీలాలు కారు.
నాటి గర్ల్. హలో guys. హాయ్. You naughty children. ఈ రోజు ఏప్రిల్ 1st. ఏం చేద్దాం? మనం ఎవరైనా ఏప్రిల్ ఫూల్ చేయాలి. ఎవరినో ఎందుకు, మనమే పందెం వేసుకుందాం. ఎవరు ఎవరిని ముందు ఫూల్ చేస్తారో చూద్దాం. ఓకే. నాటి చూసావా, వాళ్ళు మనల్నే ఫూల్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్. విజయ్, బోటింగ్ వెళదామా? వాయిస్ అలాగే, కాసేపు ఈత కూడా కొట్టుద్దాం. ఈత? నేను ఈదాలంటే నీళ్లు 3 అడుగులు లోతు మించి ఉండకూడదు, తెలుసా? ఓహో, అదా సంగతి. చూడు బేబీ, ఈ రోజు నువ్వు నన్ను ఏమార్చలేవు. నేను సీరియస్ గా చెప్తున్నాను విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఈ సీరియస్ చాలా చూశాను గాని పందెం నువ్వు గెలవడం జరగదు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, ప్లీజ్ విజయ్, నా మాట నమ్ము విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. రాదు, ఇది పని కాదు. నువ్వు తప్పనిసరి ఈత అంటే కమాన్ విజయ్, నా మాట నమ్ము ప్లీజ్ విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. నాకు నిజంగా ఈత రాదు. వద్దు ఐ డోంట్ నో అంటూనే రతి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నౌ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. పులి వచ్చింది అన్న కథలాగే అంతా ఒక నవ్వులాటగా ముగిసిపోయింది. ఆ ఏటి నీరు అలలుగా వచ్చి నా రతిని మింగేశాయి. నేను రతి అని అరిచాను, విలపించాను. కానీ నా పిలుపు అరుపు అలాగే తిరిగి వచ్చి, మూర్ఖుడా, రతిని నువ్వే ముంచేశావు రాని నా చెంపులు చెల్లున వాయించాయి. మురిగిపోతున్న నా రతి ముఖం ఇంకా నా కళ్ళ కట్టినట్లే ఉంది. కాపాడమని ఆమె చేసిన ఆర్తనాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అదంతా మర్చిపోవాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో నీరంతా తాగేయాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఇదిగోనయ్యా టీ. అదెవరికి రా? రాధికమ్మ గారికి ఇచ్చొస్తానండి. రాధిక ఎక్కడుంది? పగ్గదిలోనే ఉన్నారండి. పాపం. పాపం ఏమిట్రా? రాత్రంతా ఒకటి ఏడుస్తారంటండి. పార్వతి చెప్పింది. ఏడుస్తుందా? ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టు ఉందయ్యా. ఆమె గారు కూడా మీలాగే ఎవరినో ప్రేమించారంట. ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట. అప్పటి నుంచి రోజు ఏడిపోయారంట. పాపం
మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట. పార్వతి, రాధి అక్కడ ఇప్పుడే వాకింగ్ కని వెళ్ళారయ్యా. వాకింగ్ ఎటువైపు? మన ఎస్టేట్ వైపే వెళ్ళారయ్యా. ఆహా. రాధిక, యూ టు హ్యావ్ చీటెడ్ మీ. నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనా మోసం చేశానా? నిజం చెప్పకపోవడం మోసం కాదా? చెప్పవలసింది చెప్పకపోతే మోసమే. ఏ, నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదు అనుకున్నావా? చెప్పకూడదు అనుకున్నావా? కాదు, చెప్పుకోలేకపోయాను. నేను నీతో చెప్పుకున్నానే. నీ మీద నమ్మకంతో, అభిమానంతో నా మనసులోని బాధంతా విప్పి నీకు తెలుపుకున్నానే. ఆ మాత్రం నమ్మకం, అభిమానం నీకు నా మీద లేకుండా పోయా? నో, అదేం కాదు విజయ్. మరి ఇంకేమిటి? నువ్వు మగవాడివి, నేను ఆడదాన్ని. నిజానికి నువ్వు ఓడిపోలేదు, విధి నిన్ను వంచింది. నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు, కానీ నేను ఓడిపోయాను. మనిషే నన్ను వంచాడు, నేను మనసునే పోగొట్టుకున్నాను. నీకు నాకు అంత తేడా ఉంది విజయ్. ఎలా చెప్పను, ఏం చెప్పను? లక్షలు లక్షలు చేయలేని పని కేవలం 50 NP ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా? ఆయనకు హాబీగా ఉన్న చిన్న చిన్న దొంగతనాల అలవాటే నా పాలిట శాపమే. ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పనా? ఏది చెప్పను? విజయ్, కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి, అంతే. రాధిక, క్షమించు విజయ్, నేనేమైనా ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? నో, డోంట్ థింక్ లైక్ దట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం.